తీసుకెళ్ళి ఆ చెక్కుని అక్కడ విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బులు ఉన్నాయనుకో తీసుకొచ్చుకోవచ్చు. డబ్బులు లేకపోతేనే ఇదంతా సమస్య. నెంబర్ ఆఫ్ కేసెసు చెక్కులు ఇచ్చి, ప్రామిసరీ నోట్లు ఇచ్చి, బాండ్లు ఇచ్చి, అగ్రిమెంట్లు ఇచ్చి ఎన్నో విధాలుగా సతమతమవుతున్నటువంటి వందలాది మంది బాధితులు చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకసారి వాళ్ళని మీరు అప్రోచ్ అవుతే మీకు తెలుస్తుంది. ఓకేనా? సో, చెక్ వ్యాలిడిటీ చెక్కుపై ఉన్న తేదీ నుండి 3 నెలల లోపు దానిని బ్యాంకులో ప్రెజెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మీకు చెక్కులో ఒకవేళ డేట్స్ ఏమి వేయకుండా, డేట్స్ లేకుండా జస్ట్ ఎంప్టీ చెక్ ఇచ్చి సిగ్నేచర్ చేసి మీకు చేతిలో పెడితే అలాంటి చెక్కును మీరు 90 రోజులు కాకుండా ఇంకొద్ద 1 ఇయర్ లోపైన మీరు పెట్టుకోవచ్చు. కానీ ఇచ్చిన అతను తెలివిమంతుడైతే అదే చెక్కు నా నా చెక్కు పలాని డిజిట్ గల చెక్కు మిస్ అయింది. ఆ చెక్కుని ఎవరైనా తీసుకొస్తే ఆ చెక్కు నుంచి వచ్చినటువంటి సీరీస్‌ని బ్లాక్ చేయండి అని చెప్తారు. సో, అందుకే 90 రోజులు టైం ఉంటది. మీరు డేట్స్ ఏపించుకొని తీసుకుంటే 90 రోజులు టైం ఉంటది. డేట్స్ లేకుండా ఎంప్టీ చెక్ తీసుకుంటే ఎప్పటికైనా టైం ఉంటది. కానీ ఇలాంటి బ్యాంకులే నేమ్స్ మారినప్పుడు మాత్రం మీరు ఇబ్బంది పడాల్సొస్తది. అట్లా చాలా బ్యాంకులయినాయి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉండే. అది కాస్త ఆంధ్ర ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ఉండే కదా! అది కాస్త గ్రామీణ నుంచి ఏదో పేరు కూడా మార్చింది. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అయింది. అట్లా చాలా బ్యాంకులు నేమ్స్ చేంజ్ అయినాయి. గుర్తుపెట్టుకోండి. మా నాన్న అప్పట్లో వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు తీసుకున్నాడు సార్. ఆ చెక్కులు కూడా మా దగ్గర ఉంటాయి అంటారు. ఆ పొద్దు తీసుకుని ఉంటాడు మీ నాన్న. కానీ ఆ పొద్దు తీసుకునేది ఏది ఆంధ్ర బ్యాంక్ చెక్కులు తీసుకుని ఉంటాడు. ఈ పొద్దు ఆంధ్ర బ్యాంక్ ఏడన్నా ఉందా అంటే లేదు. అంతకుముందు హైదరాబాదు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనే ఒక బ్యాంక్ ఉండేది. నాకు కూడా అకౌంట్ ఉండేది. అది అది కాస్త స్టేట్ బ్యాంక్‌లోనే కలిసిపోయిందనమాట. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనేది లేదు. ఇప్పుడు అది కూడా స్టేట్ బ్యాంక్‌లో కలిసిపోయింది. ఇప్పుడు ఆ చెక్కులు చెల్లుతాయంటే ఆ చెక్కులు చెల్లవు. సో, అందుకే మీకేం చెప్తున్నానంటే 90 రోజుల్లోపు మాత్రమే మీ చెక్కుని తీసుకుపోయి 90 రోజులు కూడా ఆగాల్సిన అవసరం లేదు. తీసుకుపోయి టక్కున బ్యాంక్‌లో ఏసేసుకోవాలా, డబ్బులుంటే తీసుకోవాలా, లేదంటే వాని మీద కేసేయాలా. అది చేసుకోండి. తర్వాత వచ్చేసి చెక్ బౌన్స్ బ్యాంక్ వాళ్ళు ఒక రిటర్న్ మెమో ఇస్తారు కదా! ఆ రిటర్న్ మెమోని మీరు ఖచ్చితంగా తీసుకొని ఒక లాయర్‌ని సంప్రదించి, ఆ లాయర్ ద్వారా మీరు క్రిమినల్ కేసు ఎంత ఫాస్ట్‌గా ఏసుకుంటే అంత ఫాస్ట్‌గా అవతల వాడికి భయముంటది. మీకు ధైర్యం ఉంటది. లేదు అనుకుంటే వాని ఇంటి చుట్టూ 36 సార్లు నువ్వు తిరిగినా, వాళ్ళ ఇంటికాడ రాత్రి 10 గంటల వరకు కూర్చున్నా, వాళ్ళ ఊర్లో ఉండే పెద్ద మనుషులందరిని తీసుకొచ్చి, మీ ఊర్లో ఉండే పెద్ద మనుషులందరినీ వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పి, మీరు తీసుకుపోయిన పెద్ద మనుషులకి బీర్లు, బిర్యానీలు ఇంకా అన్నీ పెట్రోల్ ఖర్చులు, దారి ఖర్చులు అన్నీ సిగరెట్ కానించి ప్రతి ఒక్కటి మనం ఖర్చు పెట్టుకొని మనం పిలుచుకుపోయిన పెద్ద మనుషులు వాళ్ళ ఇంటికాడ కూర్చోపోతే వాళ్ళు అటుగాక ఇటుగాక ఇటు అటు ఆలోచించి వాళ్ళు పంచాయతీ ఇది తెగేది కాదు తీయని ఒకసారి 2 సార్లు తిరుగుతారు. మూడోసారి రారు వాళ్ళు. మీరు పిలిచిన పంచాయతీలు ఇంకా తిరగరు. ఆడికి సగం డబ్బులు నువ్వు ఇచ్చింది 1,00,000 అయితే 1,00,000 2,00,000 ఖర్చు ఇక్కడే నీకు నష్టపోయి ఉంటావు. ఇట్లా చాలామంది తిరిగి పంచాయతీలు పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టుకుంటాము అని మాట్లాడుకొని పెద్ద మనిషి పంచాయతీలు తేలక సమయం కాస్త 90 రోజులు కాస్త 1 ఇయర్, 1 ఇయర్ కాస్త 2 ఏళ్ళు, 2 ఏళ్ళు కాస్త 3 ఏళ్ళు, 3 ఏళ్ళు కాస్త 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ తర్వాత లాయర్ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? ఇంకో 10 ఏళ్ళు టైం పడుతుంది అమ్మా అంటాడు. ఇప్పుడే 10 ఏళ్ళు ఆగినాము, ఇంకా 10 ఏళ్ళు ఏమొద్దులే అని ఇంకా చాలామంది వదిలేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా చాలామంది తెలివైన వ్యక్తులు మాత్రమే ఇచ్చిన చెక్కును ఇచ్చిన టైంలోనే డిపాజిట్ చేసుకొని డబ్బులు తెచ్చుకునే తెలివితేటలు చాలామందికి ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది కొన్ని కమ్యూనిటీస్ చెప్పకూడదు కానీ సపోజ్ మార్వాడీస్ మీరు చూసుకోండి. మార్వాడీస్ విత్ ఇన్ టైం టు టైం వాళ్ళు ఒక వస్తువు కొన్నా, ఒక వస్తువు అమ్మినా ప్రతిదీ వాళ్ళ దగ్గర బుక్ ఉంటుంది. చిట్టాపద్దల బుక్ అని. ఆ బుక్‌లో ప్రతిదీ మెన్షన్ చేసుకుంటారు. అట్లా ప్రతిదీ రాసుకుంటారు. మనం అట్లా లేదు. మనము ఈ జేబు నుంచి తీస్తే ఆ జేబులోకి ఎక్కడ పోయిందో కూడా తెలీదు. అట్లా ఆలోచించుకుంటాం. సో, డబ్బులు చెల్లింపు గడువు నోటీస్ అందిన యాక్చువల్‌గా దీని తర్వాత ముందుంటుంది. లీగల్ నోటీసు చెక్ బౌన్స్ అయినట్లు బ్యాంక్ మెమో వచ్చిన 30 రోజుల లోపు నిందితుడికి రిజిస్టర్డ్ లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాలి. గుర్తుపెట్టుకోండి. మీకు రిటర్న్ మెమో బ్యాంక్ నుంచి వచ్చిన 30 రోజుల లోపు ఖచ్చితంగా మీరు ఒక న్యాయవాదిని సంప్రదించి ఖచ్చితంగా మీరు లీగల్ నోటీస్ పంపించాలి. అట్లా చెయ్యని పక్షాన
ఆ చెక్కు చెల్లదు.